హాయ్ అండి, అనిల్ పెయింట్స్. ఈ సైట్ వచ్చేసరికి తంగిలమూడి శివాలయం ఆనుకొని మూడో సందులోనండి. బిల్డింగ్ అంతా కూడా దాదాపు 10 కోటింగ్లు వైట్ సిమెంట్ వేసి మొత్తం అంతా ముద్దలు అయిపోయి నాచి పట్టేసి ఉందండి. ఒకసారి బిల్డింగ్ అంతా చూపించినానా? చూస్తున్నారు కదండి, మొత్తం అంతా ఫంగస్ పట్టేసి బ్లేడ్ పెట్టి గీగడంగానే మొత్తం అంతా రాలిపోవడం జరుగుతుంది. ఒకసారి లోపల ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం చూపి. వైట్ సిమెంట్ తక్కువ కాస్ట్ లో అయిపోతుందని చెప్పి మనం వైట్ సిమెంట్ ప్రిఫరెన్స్ ఇస్తే అప్పుడు తక్కువలో అయిపోతుందని మనం అనుకుంటామండి. కానీ ఇప్పుడు ఇలా బిల్డింగ్ అంతా గీకడానికి దాదాపు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా కూడా దాదాపు 15 లేబర్లు అంటే 15,000 రూపాయలు అవడం జరుగుతుందండి. కానీ ఏంటంటే పెయింట్లే అవసరం లేదండి, తక్కువలో ప్రైమర్ కన్నా క్వాలిటీ పెయింట్లు 150-200 కాస్ట్ కూడా రావడం జరిగిందండి. వైట్ సిమెంట్ కాకుండా సింగిల్ కోట్ లో ఆ పెయింట్ కవర్ అయిపోద్ది. ఈసారి నుంచి వైట్ సిమెంట్ కాకుండా సింగిల్ కోటింగ్ ఆ పెయింట్ వేయడానికి ట్రై చేయండి. ఒకసారి మీ పెయింటర్ తో కన్సల్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మొత్తం అంతా కూడా కంప్లీట్ మొత్తం సున్నమంతా రాలిపోవడం జరుగుతుంది. ఏంటంటే ఒకసారి లోపలంతా చూద్దారండి. ఒకసారి కింద చూపించినాను, చూస్తున్నారు కదండి, నిన్నంతా కూడా వర్కర్స్ పెచ్చిలు అంతా కూడా గీకడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, వైట్ సిమెంట్ తక్కువలో వస్తుందని చెప్పి మనం వేపిస్తే ఇలా వృధాగా గోడకి ఎలాంటి నాణ్యత లేకుండా రాలిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ సీలింగ్లు చేపించడం జరిగిందండి. వాల్స్ అంతా ఒకసారి చూపించినాను, వాల్స్ అంతా కూడా కంప్లీట్ గా మొత్తం అంతా కూడా గీకడం జరిగిందండి. ఇప్పుడు దీని మీద సింగిల్ కోటింగ్ ప్రైమర్ అండ్ 2 కోట్స్ పెయింట్ వేసి మొత్తం కంప్లీట్ డే బై డే మీకు వర్క్ అంతా చూపించడం జరిగిందండి. ఈ బిల్డింగ్ కొద్దిగా పనులు ఖాళీ లేక ఈ సైడ్ దగ్గరికి ఇప్పుడు దాకా రాలేదండి. 3 days అయింది అఫ్కోర్స్ వర్క్ స్టార్ట్ చేసి. ఈ రోజు నుంచి డే బై డే వర్క్ అంతా ఏం జరుగుతుంది, ఎలా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి వీడియో పెడతానండి. మీకు ప్రతి బిల్డింగ్ చూపించలేకపోతున్నాను, కానీ ఈ రోజు నుంచి కంపల్సరీగా నా ప్రతి సైట్ మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.